దీంట్లో నాకు ఇచ్చింది చోటీ బహన్ కథ 12 పేజీల్లో ఉన్న 100 పేజీల్లోని సారవంతమైన కథలా ఉంది. మొదటి పేరాలో జానీ బేగం చిన్న చెల్లె ఓషా గురించి నిలదీయడంతో ఈ కథ విప్లవాత్మకమైన భావంతో తెరదీస్తుంది. మొట్టమొదలే ఈ సారాంశం ఈ ప్రశ్నతోనే నాంది పలుకుతుంది. ముస్లిం వ్యవస్థలోనే ముఖ్యంగా చోటీ బహన్ 7వ పేరాలో ఒక సంభాషణతో నువ్వెవరు నా చదువు మాన్పించడానికి నేను ఊరుకుంటానా, నాకు చదవాలనిపిస్తుంది, చదువుతా అని అందరి నోళ్లకు తాళం వేస్తుంది. ఈమెలో మనకి ఫస్ట్ ఏంటంటే ఈ బురక సంప్రదాయం గురించి ఏంటంటే ఆమె అక్కడే ప్రశ్నిస్తుంది. తర్వాత 10th క్లాస్ పాస్ అయితే ఆపేస్తా అంటారు. మళ్ళీ ఏంటంటే ఇంటర్ కూడా అన్న సహకారంతో చదువుతుంది. ఇంకోటి అంటే ఎంత చదివినా ఈడపిల్ల కాదు అని చాలా పాతనానుడే. అయితే మా స్కూల్లో వ్యాన్ నడిపేతను కాజా మొన్ననే వాళ్ళ అమ్మాయి వెళ్ళాను. అక్కడి సంప్రదాయం ఆ రీతులు తెలిసాయి. దీంట్లో కూడా ఈ ముస్లిం సంస్కృతిలో మార్వాడి సంస్కృతిలో ఒక గొప్ప ఇది ఉంది. మార్వాడి సంస్కృతి ముస్లిం సంస్కృతిలో వాళ్ళకి లేకుంటే ఏం చేస్తారంటే తలా కాస్త ఇస్తారు, వస్తు రూపేనా, తర్వాత డబ్బు రూపేనా. ముందే వాళ్ళు మాట్లాడుకుంటారన్నమాట, నేను 2,000 ఇస్తాను. ఇది మనకు మార్వాడి మిత్రులు ఉన్నారు గోశాల దగ్గర, వాళ్ళ దాంట్లో కూడా అంతే. మన దాంట్లో చాలా తక్కువ. వాళ్ళు ఏంటంటే మనం పెళ్లి పత్రిక ప్రింట్ చేసామంటే మనతో ఎవరు మాట్లాడరు, మన దగ్గర వాళ్ళు కానీ సోదరులు కానీ. వాడే చూసుకుంటాడు, ఎందుకు లోన్ తెచ్చుకుంటాడు, వాడు గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, వాడికి లోన్ వస్తుంది, పెళ్లి లోను అని ఇట్లా వెనుకంజ వేస్తారు. కానీ ముస్లిం సంప్రదాయంలో మార్వాడి సంప్రదాయంలో దివాలా తీస్తే వాడిని ఎవరు గల్లా పెట్టుకుంటారు, ఓటుకు లాగరు. అందరూ ఏం చేస్తారంటే వాడి ఇంటి ముందుకు వెళ్ళి ఉమ్మేస్తారు. కానీ మళ్ళీ ఏం చేస్తారు, రాత్రి పెరటి ద్వారా వెళ్ళి 5,000 ఇస్తారు మళ్ళీ వ్యాపారం చేయడం. ఇది చాలా ఈ 2 సంస్కృతుల్లో చాలా బాగా ఉన్నాయి. తర్వాత ఆడపిల్ల చుట్టూ తిరిగే, ఎంత చదివినా ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్లే, అక్కడి పిల్లే, అత్తారింటి పిల్లే అని కథ మధ్యలో జ్ఞాపకం చేయటం, పని పాట అంట్లు తోమడం, ఇవన్నీ ఆడపిల్ల చుట్టూ తిరిగే అర్హతలు. చెల్లె ఎదిరించడం, కథకు ఎప్పటికప్పుడు ఒక పదును ఉర నుండి తీసిన ఖడ్గంలా కథా వస్తువు సారాంశం మనకు ఒక మెరుపుల ఉరుముల మనలో ప్రతిధ్వనించి ముందుకు చదివిస్తుంది. తర్వాత ఏంటంటే ముస్లిం సంస్కృతి అయిపోయింది. పిల్లల తండ్రిని దహేజ్ కట్నం అనేది దహేజ్ అనే 7 సముద్రాలను దాటిస్తారు. ఇక్కడ మానవత దహేజ్ అనే కట్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే 7 సముద్రాలు తండ్రి కట్నం ఇవ్వటం, అన్ని ఇవ్వటం. ఈ అందరూ గుని కూడా ఏం చేస్తారంటే ఆ తండ్రిని 7 సముద్రాలు దాటిస్తారు. ఇక్కడ మానవత, బంధుత్వం, ఆడపిల్లపై ఉండే అందరి మమకారం సాయిబాబా రాసిన ఈ కథలో కనిపిస్తుంది. ముస్లిం కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి ఎలా చేయాలి, ముందు వాడికన్నా ముందు పక్క వాళ్ళే వస్తారు, ఏమైనా పెళ్ళి ఎప్పుడు చేస్తామని. అంటే పెళ్ళి ఎప్పుడు చేస్తామని అనటమే కాకుండా వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత ఇస్తారు, సహాయం చేస్తారు. ఆ రకంగా ఇంకోటి ఏంటంటే దూలేవాడే అంటే బియ్యాల వారు వచ్చిందంటే భయమే ఉంటుంది. ఇది ధనవంతుల్లో కూడా భయమే ఉంటుంది. నేను చూశాను ఈ మధ్య చాలా సిటీలో ఒక రిచెస్ట్ వాళ్ళ పెళ్ళయింది, వెళ్ళాను నేను. అదేంటంటే మన రాత్రి జలవిహార్ దగ్గర జరిగింది, జలవిహార్ దగ్గర. అయితే ఆయన ధనవంతుడే, ఈయన అయినా మధ్యలో అనేక అపశృతులు, కోపం తెచ్చుకోవడం, బీపీలు పెరగడం, ఒకటి ఆర్టీ అటాక్ దాదాపు వచ్చింది. 108 వచ్చింది అని తీసుకెళ్ళి అయ్యా. అయితే ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే దూలేవాళ్ళు వచ్చిన ఒక్క భయం. అయితే ఇక్కడ పేదవాళ్ళు కాబట్టి ఏంటంటే వీళ్ళు అంతా ఉండదు, పేదవాళ్ళు కాబట్టి సర్దుకుపోతారు. అయితే చివరిలో ఏంటంటే చోటే బహన్ జీవనం అందరి ముస్లిం సోదరుల జీవితమే ఎదురించే ఒక గొప్ప ప్రయత్నం. ఈ ప్రయత్నం సమాజంలో సోదరి మనులందరూ సాయిబాబా ముస్లిం స్త్రీల వేదనను అదూరే కథలలో పొదిగిన ఒక పైగంబర్, ఒక పరిస్థ. కథలో జానీ బేగం, అబ్బాజాన్, రసం, దహేజ్, పక్వాన్, గుల్వా పదాలతోని ఆ సంస్కృతిని మనం అందించారు. ఈ
ఈ కథను పాకీదాలాగా గొప్ప చలనచిత్రంగాను టీవీ సీరియల్ గాను శిల్పీకరించవచ్చు. ఆ మహాయోగం అదో కథలకు రావాలని అనుకుంటున్నారు. ఈ చోటే బహన్ అందరి చోటే బహన్. కన్నులకు అద్దుకొని అత్తారింటికి కాదు, మన హృదయం పుట్టింట్లోనే ఉంచుకుందాం చోటే బహన్ని. ఈ చోటే బహన్ని మనం అత్తారింటికి కాకుండా మన ఇంట్లోనే ఉంచుకుందాం. అంటే పిల్లాడిని ఇల్లింటని తెచ్చుకుందాం, వాడితోనే అంట్లు తోయిస్తాం, ఈమెతో కాదు. ఇప్పుడు ఏంటంటే మిషన్స్ కూడా వచ్చాయి అంట్లు తోముకోవడం. అది కూడా కట్నం పెట్టమంటారు నాన్న. ఏంటంటే అంట్లు తోమేది వచ్చినోడు ఇంకా మా వరకు రాలేదు. శుక్రియా శుక్రియా శుక్రియా.